సమ్మర్లో ఫ్యామిలీతో కూల్గా గడపడానికి పాలకొల్లు టు అరకు ట్రిప్ అండి. ఇదైతే మా సమ్మర్ ట్రిప్. ఆల్మోస్ట్ ఈ వీడియో 2 గంటలు వచ్చిందంటే మీరు నమ్ముతారా? దాన్ని నేను 15 నిమిషాలకి ఎడిటింగ్ చేశానమ్మో, చాలా కష్టమైంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా సరదాగా ఉంటుంది. మీరు అరకు వెళ్ళకపోయినా నా కళ్ళతో మీకు అరకుని చూపిస్తా. ది మోస్ట్ మెమొరబుల్ ప్లేస్ అండి ఇదైతే. నేను ఎప్పటి నుంచో అరకు వెళ్ళాలని చాలా కోరిక. ఈసారికి అది కూడా నా పెళ్లి రోజుకి తీసుకెళ్ళమంటే మా వారు తీసుకెళ్తున్నారు. టైలరింగ్ నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. నేను ఎప్పుడూ తీసుకున్నాను పెళ్లి రోజు కానీ బయలుదేరే ముందే కుట్టుకున్నాను. ఇక బండిలో అయితే చేరుకుంటాను. ప్రెసెంట్ ఇది అరకు ట్రైన్ అండి. దీన్ని అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది 7:30కు ఉంటుంది ఉదయాన్నే, మళ్ళీ సాయంత్రమే ఉంటుంది, మధ్యలో ఉండదు. వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ట్రైను ఇది. మిస్ అవ్వకుండా ఎక్కితే మీకు చాలా మెమొరబుల్ జ్ఞాపకాలు మిగులుతాయి. కంపల్సరీ ఎక్కాలి. అరకు ఒక ఎత్తు అయితే ఈ ట్రైన్లోంచి మీరు ఎక్స్ప్లోర్ చేసేది విధానమే చాలా బాగుంటుంది. మేమైతే పాలకోలు నుంచి రాజమండ్రి వరకు వచ్చాము. రాజమండ్రి నుంచి వైజాగ్ ట్రైన్ ఎక్కాము. వైజాగ్లో దిగాక ఈ ట్రైన్ మిస్ అవ్వకూడదనే ముఖ్యంగా ఈ జర్నీ అంతా చేసాం. ఎలాగైతే ఈ ట్రైన్ పట్టుకున్నాము. చాలా బాగుందండి. నాకైతే అరకు వెళ్ళడానికి ఈ ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో సూపర్ అనిపించింది. అసలు చాలా గుహల్లోంచి ట్రైన్ వెళ్తుంటే కేకలు వేసేస్తున్నారు. భలే అనిపించింది. అసలు చాలా ఆనందంగా అనిపించింది. వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ఈ రైలు మార్గంలో మనకి 58 గుహలు, 84 వంతులు ఉంటాయంటండి. అందుకే ఈ రూట్ని భారతదేశంలోనే అత్యంత అందమైన ట్రైన్ జర్నీలలో ఒకటిగా చెప్తారంట. అందుకే అరకు అందాలు చూడాలంటే ముందుగా ఈ ట్రైన్ ఎక్కాల్సింది. అసలు మిస్ అవ్వకూడదు. కిటికీలోంచి బయటకు చూస్తుంటే పచ్చని కొండలు, లోయలు, అడవులు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే అరకు చేరుకోవడం కంటే అక్కడికి వెళ్ళే ట్రైన్ ప్రయాణమే ఒక ప్రత్యేకమైన టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. చూడండి ఎన్ని గుహల్లోంచి వెళ్తుందో ట్రైన్. అసలు మా అబ్బాయి అయితే చాలా గుహల్ని తీశాడు. నేనైతే చాలా వరకు కట్ చేశాను, లేదంటే 2 గంటల వరకు వచ్చేస్తుంది. ట్రైన్లో అయితే మామూలుగా లేదు, అల్లరి చేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నారు. గుహలు వచ్చినప్పుడల్లా నిజంగా అలా కేకలు వేసినప్పుడు మనకు కూడా చాలా చిన్నవాళ్ళపై అయిపోయామన్నంత ఫీలింగ్ వచ్చి మనకి ఏదో ఉత్సాహం వచ్చేస్తుంది మనసులోంచి. అవునా, నేను కూడా చిన్నగా కేకలు వేశాను. నేను కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను. ట్రైన్ జర్నీ అయితే ఆసమ్. అందుకే మరోసారి చెప్పాలంటే అరకు చేరుకోవడం ఒక అనుభవం అయితే అరకుకు వెళ్ళే ట్రైన్ ప్రయాణం మరొక అద్భుతమైన అనుభవం. అందులోకి ఉదయాన్నే కదా ఈ జర్నీ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. నిజానికి ప్లేస్ మారితే మన థాట్ కూడా మారుతుంది అన్నట్టు. ఎన్నెన్ని గుర్తొస్తాయో మనం ఇంటికాడ కూర్చున్నప్పుడు, మిషనప్పుడు, ఇలాంటివి చూస్తున్నప్పుడు మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. టూరిస్ట్ ప్లేస్ కదా అరకు, చాలా వ్యాపారస్తులు ఉన్నారు. అలాగే ఈ ట్రైన్లో మనం దిగిన వెంటనే అరకులో ఇబ్బంది పడకుండా ఒక కార్ కట్టించుకుని మనం అరకుని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, టైమింగ్ని బట్టి ఫుడ్తో సహా అన్ని బుక్ చేసుకోవడానికి ఇలా ఉంటారు. ఇది చూడడానికి గంటన్నర పడుతుంది. బయటకు వచ్చేసరికి భోజనం ఉంటుంది. భోజనం మా హోటల్కి వచ్చి భోజనం చేస్తాం. భోజనం అయిపోయిన తాటిగూడ వాటర్ ఫాల్స్ ఒకటి, కాఫీ ప్లాంటేషన్ ఒకటి, వడెన్ బ్రిడ్జ్ ఒకటి, గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇక్కడ మెయిన్ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది, కటిగా వాటర్ ఫాల్స్. ఈ కటిగా వాటర్ ఫాల్స్ అనేది హైయెస్ట్ వాటర్ ఫాల్స్. 350 అడుగులు హైట్ నుంచి వాటర్ పడుతుంది. దీని నుంచి వాటర్ అనుకుంటుంది, అలా ఉంటుంది. స్నానాలు చేయడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అరకు రావడం ఇదే కొత్త మాకు, ఫస్ట్ టైం కాబట్టి ఇక మేము ఇబ్బంది పడకుండా ట్రావెలింగ్ అండ్ ఫుడ్ బుక్ చేసుకున్నాం. ట్రైన్కి మేము ఇటు సైడ్ కూర్చున్నాం కానీ అటు సైడ్ అయితే వ్యూ చాలా బాగుందండి. అటు సీట్ దొరకలేదు మాకు. ట్రైన్ కిటికీలోంచి బయటికి చూస్తుంటే ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, లోయలు, మేఘాలను తాగే కనిపించే కొండ శిఖరాలు, ప్రతి క్షణము ప్రకృతి కొత్త అందాన్ని చూపిస్తున్నట్టే ఉందండి. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఈ గుహలు ఒకటి పిల్లలకి పెద్దలకి కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతులను అయితే ఇస్తాయి కంపల్సరీ. మేమైతే బొర్రా గుహల దగ్గర దిగిపోయామన్నమాట. బొర్రా గుహలు ముందు చూసి తర్వాత అరకు ట్రిప్లో బొర్రా గుహలు, కాఫీ తోటలు, వాటర్ ఫాల్స్ ఎంత ముఖ్యమో అరకు ట్రైన్ జర్నీ కూడా అంతే ముఖ్యమైన భాగం. అది మాత్రం అసలు మిస్ అవ్వద్దని మరీ చెప్తాను అరకు వచ్చే వారికి అయితే. అంతేనండి, కొన్నిసార్లు మనం చేరుకునే గమ్యం కంటే ప్రయాణమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి ఆ అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాను నేనైతే. బొర్రా గుహలు, కాఫీ తోటలు, అందమైన వాటర్ ఫాల్స్, అరకు ప్రకృతి అందాలన్నీ మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. మా పిల్లలైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా అక్కగారి పిల్లలు అన్నమాట వీళ్ళైతే.
ట్రైన్లోనే బుక్ చేసుకున్నాం కదా మనం కారు, ఆల్రెడీ ఎక్కేసాము. ఇదే ఇంకా సాయంత్రం వరకు మనల్ని తిప్పుతుంది అన్నట్టు, సమయం 8 వరకు తిప్పుతుంది. అప్పటి వరకు లొకేషన్స్ అన్నీ వీళ్ళే తీసుకెళ్తారు. మనం దిగి అక్కడ అన్నీ చూసి మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళడం, ఫుడ్ దగ్గర కూడా వెళ్ళి తీసుకెళ్తారు. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి బొర్రా గుహలు. ఇక్కడికైతే తీసుకొచ్చారు. మేమైతే కొంచెం సమ్మర్ కాబట్టి బోండాలు అయితే తీసుకున్నాం. ఇక్కడ చాలా స్పెషల్ ఫుడ్ ఈ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ చాలా ఫేమస్ కదా ఇక్కడ, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫుడ్ అయితే మధ్యాహ్నం తిందాంలే అనేసి బొర్రా గుహలు ముందా చూసేసి వచ్చేద్దాం అనేసి మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఆల్రెడీ టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ వచ్చేసి 80 రూపాయలు పడింది అన్నట్టు ఫర్ మనిషికి. వావ్, చూసారా అక్కడ పనసకాయలు ఎంత పెద్దవి ఉన్నాయో, ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు కాసినాయి. అసలు ప్రకృతి అసలు ఎంత హాయిగా ఉంటుందంటే అవి తినవసరం లేదు, చూస్తేనే హాయిగా అనిపిస్తుంది అసలు. ఇదిగోండి మనకి బొర్రా గుహలు గైడ్ లైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి బోర్డులు రాసి పెట్టారు. ఇక దిగడాలు ఎక్కడాలతో కాళ్ళు అడిపోయినాయండి, మామూలుగా కాదు. గుహల కదా ఇవి, వాటర్ ద్వారా ఏర్పడిన గుహలు అన్నమాట. ఇవి కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం పైకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కాళ్ళు అడిపోయినాయి. మేము అసలు మొన్న అయితే గోల్కొండ ఎక్కినప్పుడు అది కొండ కాబట్టి పైకి ఎక్కి కాళ్ళు అడిపోయినాయి. ఏంటో ఈ తిరగడాలి, సమ్మర్ అంతా కాళ్ళు అడిపోయేలా తిరిగి సరదాగా మూవీ మ్యూజిక్ పెట్టా. నిజంగా ఈ లొకేషన్కి సూట్ అయింది కదా ఆ మ్యూజిక్. కింద ప్రజలకి హాయ్ చెప్తున్నాను అనమాట. ఏమంటారు, బయట నుంచి చూస్తే సాధారణంగా గుహలే అనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రకృతి ఎంత గొప్ప కళాకారిణియో అర్థమవుతుందండి. లక్షల సంవత్సరాల క్రితం వర్షపు నీరు సున్నపు రాళ్లను కరిగిస్తూ ఈ గుహలు రూపొందబడ్డాయంట. అప్పట్లో ప్రకృతి వేసిన ఒక్కో చుక్క నీరు ఈరోజు మనం ఆశ్చర్యపోయేంత అద్భుతాన్ని సృష్టించాయంటే నమ్ముతారు. ఎస్, అందుకే గమనిస్తే ప్రకృతి మనకి ఒక గొప్ప పాఠం చెప్తుందండి. ఒక్క రోజులో ఏది గొప్పగా మారదు. ఒక్కో చుక్క నీరు రాయిని మార్చినట్టే రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మన లైఫ్ని కూడా మార్చగలవండి. సరే, రీసౌండ్ ఎలా వస్తుందో, గుహ లోపల చాలా మంది అరుస్తున్నారన్నమాట. రీసౌండ్ చాలా మస్తుగా వస్తుంది. ఈ గుహల్లో నడుస్తుంటే కొన్ని రాళ్ళు శివలింగాల్లాగా కనిపిస్తాయి, కొన్ని జంతువుల ఆకారంలో కనిపిస్తాయి. ఎవరి ఊహకు తగ్గట్టు వారు అర్థం చేసుకుంటూ ఉండొచ్చు ఈ రాళ్ళని. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే సమ్మర్లో ది బెస్ట్ ప్లేస్ అండి. ఇలా చెయ్యి వేసినా చల్లగా ఉంది, ఐస్ గట్లాగా. ఇవి చాలా చల్లగా ఉన్నాయి, మరి ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ గుహ లోపల చాలా చల్లగా ఉంది. కోటి ఏసీలు పెట్టారా అనిపించింది, అంత చల్లగా ఉంది అండి. ఒక రాయిని వానచినికి ఏ విధంగా చెక్కబడిందో, మరి అదే ఒక ప్రయత్నం ఎప్పటికైనా జీవితాన్ని మార్చగలదని నమ్మాలి. గుర్తుందా ఓల్డ్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ? అందులో చిరంజీవి గారు ఇందులో జాబ్ చేస్తున్నట్టు పెడతారు కదా, అప్పుడు ఈ గుహని ఎలా చూడాలి ఏంటి అనేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారే, ఆ విధానం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ రాళ్ళ గురించి, వీటిల్లో దొరికే స్టోన్ల గురించి అన్ని చరిత్రలు చెప్తారన్నమాట. కొంచెం జీతం తీసుకుంటారు. మేమైతే వాళ్ళని ఏమీ సంప్రదించలేదు, ఇంకొకరికి ఎవరికో చెప్తుంటే విన్నామన్నమాట. చూడండి, గుహల లోపలికంటూ వెళ్తున్నాము. ఇంకా సమ్మర్కి ఇంత సలెత్తిపోతుంది లోపల. అసలు వింటర్లో అయితే వానాకాలం అయినా ఉండలేరండి, గజ వనగవలసిందే, ఆ లెవెల్లో చలి పెడుతుంది. నేను కట్టుకున్న శారీ కూడా చాలా చల్లగా అయిపోయింది అనమాట. నా హెయిర్ అంటే స్కిన్ కూడా చల్లగా అయిపోయింది. అసలు సమ్మర్లో అయితే ఒక దిండు వేసుకుని ఒక మంచం వేసుకుని హాయిగా నిద్ర వచ్చి, ఇక్కడ ఏసీలు అవసరం లేదు, కరెంటు బిల్లు వాసిపోని అవసరం లేదు. ఏమంటారు, చాలా అల్లరి చేసామండి, పెద్ద పెద్ద కేకలు మేము కూడా వేసాం, కానీ అవన్నీ కట్ చేసేసాను. బాగా ఎంత అయిపోతుంది అనేసి వీడియో. ఇక ఫైనల్గా బయటకు వచ్చేసాం. చిన్న చిన్న బొమ్మలు లాంటివి కొనుక్కోవడానికి తీర్థంలాగా ఉందన్నట్టు. ఇక్కడ ఫేమస్ ఈ హల్వా అంటండి, బెల్లంతో తయారు చేస్తారంట, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, నిజంగా బాగుంది. మేమైతే తీసుకున్నాము, మొత్తం ఫ్యామిలీ తిన్నాము, అందరికీ నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినడానికి తీసుకువెళ్తారంట. అసలు పొట్టలో గంట కొట్టేస్తుంది. ఇక్కడ ఫేమస్ అసలు బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అంటున్నారు కదా, దాన్ని టేస్ట్ చేయవలసిందే. నాకు కూడా ఎప్పటి నుంచో ఈ బొంగులో చికెన్ ఎలా ఉంటుందో టేస్ట్ అసలు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం తినడం, ఇప్పటి వరకు తినలేదు. ఒకసారి మా వారు ఈ బొంగులు పట్టుకొచ్చారు ఇంటికాడ చేయమని, అవి నేను చేయడానికి టైం తీసుకోవడం వల్ల ఎండిపోయినాయి అనమాట. పడేసిన తర్వాత అలా నేను అప్పుడు చేయలేకపోయాను. కడికి ఇక్కడ తినాలనిపించింది, తినాలని రాసింది ఇంకా ఫస్ట్ టైము. ఇదిగోండి, అరకు వచ్చానంటే ఫుడ్ కూడా ఒక జ్ఞాపకం అన్నట్టుగా మస్తు
మస్తుగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే కడుపు నిండా తిన్నాము. ఇంకా తినాలనిపించిన ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాము. ఎందుకంటే దీని మీద అంత ఆసక్తి ఉంది, నిజంగా తినాలని మనసుకు ఉంది కాబట్టి ఫుల్గా లాగించాము అసలు. అలాగే బొంగుల్లో పెట్టి చికెన్ని కాల్చారనమాట. అలాగే చికెన్ కూడా వేరేగా తీసుకున్నాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే, చెప్పనవసరం లేదు అసలు. మాకు మేము పెట్టిన మనీకి అయితే వర్త్ అనిపించింది నిజంగా. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్తాము, చాలా మనీ ఖర్చు పెడతాం, కానీ నిజంగా ఇక్కడ తక్కువ కాస్ట్ అని చెప్పాలి. ఇంతమంది మీద చాలా తక్కువే పడినట్టు పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే మనకి లొకేషన్స్ చాలా బాగున్నాయి. పచ్చదనము, కొండలు, ఇలాగ సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి అయితే ది బెస్ట్ ప్లేస్ అండి. చాలా మంది రీల్స్ చేస్తారు కదా, వాళ్ళు కూడా చాలా బాగుంటది. ఇక్కడ నెట్వర్క్ అంతగా అందడం లేదు. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు హాయిగా బ్రతుకుతారు ఆరోగ్యంతో, ఈ నేచర్ని. అలాగే నెట్వర్క్, ఈ రేడియేషన్ అనేది కూడా తక్కువ కాబట్టి హ్యాపీగా బతుకుతారు అన్నట్టు. కానీ అలవాటు అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ సర్వే చేయలేరు, ఎందుకంటే నెట్ లేకుండా మనకి ఏది అవ్వదు కదా అన్నట్టు. ఎవరు ఫోన్ కాల్ వచ్చినా నాకు అవడం లేదు అసలు, కట్ అయిపోతుంది, వాళ్ళ మాటలు వినపడడం లేదు అన్నట్టు. ఇంతవరకు సిగ్నల్స్ రావడం లేదు. చూడండి, ఎటు చూసినా పచ్చని ప్రకృతి మొక్కలే. ఆ వాతావరణం చూస్తుంటే మనం సిటీ లైఫ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. ఇక్కడ మెయిన్గా మొక్కలు వచ్చేసి ఈ కాఫీ మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. మనం తాగే ఒక్క కప్పు కాఫీ కనుక ఎంత కష్టం ఉంటుందో అక్కడ వెళ్ళాక అర్థమైంది. కాఫీ తోటలను చూస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. విత్తనం నాటిన వెంటనే పంట రాదు కదండి, అలాగే కష్టం చేసిన వెంటనే ఫలితం కూడా రాదు. కానీ సహనంగా ఎదురు చూసిన వారికి ప్రకృతి ఎప్పుడు మంచి ఫలితాలని ఇస్తుంది. ఏమంటారు? ఇక్కడ ఆల్రెడీ మీకు వాటర్ ఫాల్స్ దగ్గర షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా. పెద్ద వీడియోలో అంతగా షూట్ చేయలేదు, నార్మల్గా తీసాము. ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి కట్ చేయవలసి వస్తుంది అన్నమాట. మంచిగా చూపించాలనిపిస్తుంది, కానీ గంటల కొద్ది వీడియోని ఎవరు చూస్తారు చెప్పండి, అందుకే స్కిప్ చేయవలసి వస్తుంది. ఇదైతే కాఫీ తోటలు ఉన్న కాడ అన్నమాట. సెల్ఫీలు దిగామంతే, అక్కడ పెద్ద వీడియో తీయలేదు. చూడండి, మనకి కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా ఇక్కడైతే కాఫీ పెట్టేస్తున్నారు. అలాగే కాఫీ పౌడర్ కూడా చక్కగా అమ్ముతున్నారు. కొనుక్కునే వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు. కాఫీ అయితే చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాఫీకి సంబంధించి మ్యూజియంస్ ఉన్నాయండి. మ్యూజియంస్ అలాగే ఈ పార్కులు ఉన్నాయి, అవి కూడా చూసేస్తే ఇంకా అరకు ట్రిప్ అయినట్టే. ముందుగా మేము ఈ కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ కాఫీని ఇంతకుముందు ఎలాగా కనుక్కున్నారు అనేది, అలాగే ఎలా ఆదివాసులు దీన్ని కాఫీని తయారు చేశారు అనేసి. అరకు కాఫీ చాలా ఫేమస్ కాబట్టి కాఫీ ఇక్కడే పుట్టిందేమో అనుకుంటారు చాలామంది. కానీ మన భారతదేశంలో కాఫీ సాగు మొదట కర్ణాటకలో ప్రారంభమైందంట. అయితే అరకు కాఫీ మాత్రం తన ప్రత్యేకమైన రుచి, నాణ్యతతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈరోజు మనం తాగే అరకు కాఫీ వెనక వేలాది గిరిజనుల రైతుల కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఈ మ్యూజియంలో చూపిస్తున్నట్టుగా మనకి ఆ బొమ్మలో గట్ట పెట్టి చూపిస్తున్నారు అన్నట్టు. ఇదిగోండి, ఇక్కడైతే మనకి కొండపల్లి బొమ్మలు, అన్ని రకాల బొమ్మలు దొరుకుతాయి. చక్కగా పిల్లలు తీసుకొస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ చాక్లెట్లు అయితే నెంబర్ 1 చాక్లెట్లు ఉన్నాయి. అసలు రుచి, టేస్ట్, నాణ్యత చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా మేము పార్కుకు వెళ్ళాము. తర్వాత ఇంకా మ్యూజియంస్ ఉన్నాయి 2-3, అవి కూడా చూసాం అన్నట్టు. కానీ చందలాడిపోవడం వల్ల ఇంకా మేము కూడా టైర్డ్ అయిపోయామండి. ఉదయం నుంచి తిరుగుతున్నాం కదా. నిజం చెప్పాలంటే వీడియోలో ఎంత చూపించినా ప్రత్యక్షంగా చూసే అనుభూతి వేరే ఉంటుంది. కొన్నిసార్లు లైఫ్లో మనకు కూడా ఇలాంటి ప్రయాణాలు చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నిటి మధ్యలో మనం కొంచెం మన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి కంపల్సరీ. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ జ్ఞాపకాలు సంపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలు పెద్దయ్యాక మీరు వాళ్ళకి ఇచ్చిన డబ్బు గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళతో కలిసి చేసిన ప్రయాణాలు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటాయి వాళ్ళకి. అమ్మ నాన్నతో ఇలా వచ్చాం కదా, అప్పుడు ఇలా ఎంజాయ్ చేసాం కదా, ఈ ప్రదేశాలన్నీ కూడా నాటుకుపోతాయి వాళ్ళ మైండ్లో. పిల్లల్ని సమ్మర్లో ది బెస్ట్ ప్లేస్గా అరకు తీసుకురావచ్చు హ్యాపీగా. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా కుటుంబంతో బయటికి వెళ్ళండి, కొత్త ప్రదేశాలు చూడండి, కొత్త అనుభవాల్ని సంపాదించుకోండి. ఏమంటారు? మరి సమ్మర్లో ఫ్యామిలీతో వెళ్ళడానికి మంచి ప్లేస్ ఏదైనా కావాలి అంటే నా అనుభవం ప్రకారం అరకు చాలా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ప్రకృతి అందాలు, కాఫీ తోటలు, బొర్రాగోలు, వాటర్ ఫాల్స్ చల్లదనాన్ని, చల్ల వాతావరణాన్ని ఇస్తాయి. అన్నీ ఒకే చోట చూడొచ్చు. ఈ ట్రిప్లో మీకు ఏ ప్రదేశం బాగా నచ్చిందో కామెంట్లో రాయండి, మర్చిపోకండి. నైట్ అయితే అరకులోనే స్టే చేసాము. ఇక తెల్లవారితే వైజాగ్ వచ్చేసామండి. ఇది వైజాగ్లో మనకి సుబ్బయ్య గారి హోటల్ ఉంది కదా, అక్కడికైతే లంచ్కి అయితే వచ్చేసాము. మధ్యాహ్నానికి దిగామన్నమాట. అక్కడ
అరకులో ఉదయం బస్సు ఎక్కి నిన్నంతా నాన్ వెజ్ తిన్నాం కదా, ఇక ఫైనల్గా ఈ రోజు అయితే వెజ్ తినాలని ఫిక్స్ అయిపోయాం. వెజ్ మంచి మీల్స్ తినాలంటే ఎక్కడ దొరుకుతుందబ్బా అని ఆలోచిస్తే సుబ్బయ్య గారి హోటల్ అయితే కనిపించింది. ఇంకా మనకి మ్యాప్లో, ఈ వైజాగ్ మ్యాప్లో అందులో చూసుకుని ఇంకా వచ్చేసాం ఇక్కడికైతే హోటల్కి. వెజ్ తినాలనేసి మనస్ఫూర్తిగా ఉందండి. నిన్నంతా అయితే నాన్ వెజ్ కుమ్మేసాం. అది బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ, నైట్ కూడా అదే తిన్నాం అన్నట్టు. ఈ హోటల్లో ఫేమస్ పెసర పునుకుల కర్రీ అండి, చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఫేమస్ అని ఊరికే అనరు కదా, ఎంతో కొంత టేస్ట్ ఉంటుంది. అందుకే ముఖ్యంగా ముందు అది తినాలనుకున్నాను. ఊర్లో ఇక్కడ నెయ్యి వేస్తారు కదా స్పెషల్, బాగుంది అది కూడా. ఇక్కడ ఏవి ఎలా తినాలి, కారపొడులు ఎలా తినాలి, కూరలు ఎలా తినాలి, నెయ్యి వేసుకుని కలుపుకోవాలి, ఇవన్నీ వీళ్ళు కాంబినేషన్ ఎలా కలుపుకుని తినాలో చెప్తూ ఉంటారు. నేను కొన్ని వ్లాగ్ వీడియోలు చూసాను అన్నట్టు, ఫుడ్ వ్లాగర్స్ వీడియోలు, అలాగే చెప్తున్నారు. అన్ని రైస్ల ఫ్లేవర్లు తిన్నాము, బాగున్నదండి హోటల్ భోజనం అయితే. నెక్స్ట్ మేము ఆర్కే బీచ్కి అయితే వచ్చేసామండి. ఈ ఆర్కే బీచ్ అంటే నాకు కొత్త ఏమీ కాదు. మా వారికి సెలవు దొరికినప్పుడల్లా విజయనగరంలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం, పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కైలాసగిరి దగ్గరికి వెళ్ళి చాలాసేపు ఉండేవాళ్ళం. ఇక్కడ నడుస్తుంటే ఫోటో తీసేసి దాన్ని అమ్మేసుకుంటున్నారండి. చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. మేము అలా నడుచుకుంటూ వస్తున్నాం, ఫోటో తీస్తాడు అనమాట అతను. ఎంతో కాదు, 20 రూపీస్ మన మొబైల్లో పంపిస్తాడు అంతే. మామూలుగా దిగాలనుకుంటే 100 అంతా అనుకుంటా. అయినా చేతిలోకి మొబైల్స్ వచ్చేసాక మనమే కెమెరామెన్లు అయిపోయాం కదా, ఇంకా ఫోటోలు తీసే వాళ్ళకి ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళైతే చాలా నీట్గా కెమెరాలో తీస్తారనుకోండి. మన ఫ్యామిలీతో అయితే ఒక పిక్ తీసుకుని కట్టించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో అసలు. మేము వచ్చిందైతే వీకెండ్స్ అయితే కాదు, కాకపోయినా ఎంతమంది ఉన్నారు అసలు. ఎప్పుడు ఖాళీగా ఉండదండి ఈ ఆర్కే బీచ్, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. పెళ్లి రోజు May 17 అది అరకులో గడిపాము. నా బర్త్డే May 19 అది ఆర్కే బీచ్లో గడిపాము వైజాగ్లో. వీడియోనైతే ఒక లైక్ చేయండి. బాయ్.